2022 డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో టీమిండియా వికెట్ కీపర్ తీవ్రంగా గాయపడిన విషయం మనకు తెలిసిందే. ఫస్ట్లో నడవడానికి కష్టపడుతున్న రిషబ్ పంత్ ట్రీట్మెంట్ తర్వాత కోలుకుంటున్నాడు. ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటున్న రిషబ్ పంత్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇటీవల బెంగళూరులోని ఎన్సీఏలో త్రో స్పెషలిస్టులతో ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్ 2024తో పునరాగమనం చేయాలని రిషబ్ పంత్ చూస్తున్నాడు. అయితే రిషబ్ పంత్ గురించి ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాయింటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రిషబ్ పంత్ వచ్చే సీజన్ కు ఆడతాడని తాము నమ్ముతున్నామని, కీపింగ్ బాధ్యతలు మాత్రం అప్పగించే విషయంపై ఇంకా స్పష్టత లేదన్నాడు. తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న రికీ పాయింటింగ్ పంత్ గురించి స్పందించాడు. ఐపీఎల్ 2024లో పంత్ ఆడతాడనే నమ్మకంతో ఉన్నాడు. అయితే ఎంత సామర్థ్యంతో ఆడతాడనేది చెప్పలేం. ఇటీవల సోషల్ మీడియాలో పంత్ వీడియోలు అందరూ చూసే ఉంటారు. రిషబ్ పంత్ ఇప్పుడు బాగానే ఉన్నాడు. అయితే తొలి మ్యాచ్ మరో 6 వారాల్లో ఉంది. కాబట్టి రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేస్తాడని చెప్పలేం. కీపింగ్ గురించి అతడిని అడిగితే ప్రతి మ్యాచ్ ఆడతానని, వికెట్ కీపింగ్ చేస్తానని, 4వ స్థానంలో పంత్ బ్యాటింగ్ కి వస్తానని చెబుతాడు అని రికీ పాయింటింగ్ తెలిపాడు. రిషబ్ పంత్ ఒక డైనమిక్ ప్లేయర్. అతడు మా కెప్టెన్. గత సంవత్సరం మేము అతనిని చాలా మిస్ అయ్యాం. గత 12-13 నెలలుగా అతని ప్రయాణం చాలా కష్టంగా సాగింది. కారు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాడు. మళ్లీ క్రికెట్ ఆడే అవకాశం అతడికి దక్కింది. ఐపీఎల్ 2024 సీజన్ ఆడతాడని మేము నమ్మకంగా ఉన్నాం. అయితే 14 మ్యాచ్లు ఆడకపోయినా 10 మ్యాచ్లు ఆడినా చాలు, మాకు డీ బోనస్ అని రికీ పాయింటింగ్ చెప్పుకొచ్చాడు. గత సీజన్ లో రిషబ్ పంత్ దూరం అవడంతో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది.